నేను కపరావు మీరు వస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఏది నిజం కార్యక్రమంలో మన పత్రికల్లో వచ్చినటువంటి వెనుక దాగి ఉన్నటువంటి అసలు రహస్యాన్ని వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఈరోజు ఏది నిజం కార్యక్రమం ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త, నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయాల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే 111 జీవో రద్దు. ఈ 111 జీవో రద్దు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా పేర్కొన్న అంటే కుల వృత్తుల వారికి ₹1,00,000 సాయం అనేటువంటి ఒక వార్త కూడా ప్రధానంగా మనకు కనబడుతుంది. ఈ 111 రద్దు అనేది గత కొంతకాలంగా గండిపేట ఏరియాలో ఉండబడేటువంటి అనేక మంది 3-4 నియోజకవర్గాలకు సంబంధించి అడుగుతున్నటువంటి అంశం. దాన్ని ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుంది. అట్నే కుల వృత్తుల వారికి 1,00,000 సాయం, విధి విధానాల కేబినెట్ సబ్ కమిటీ అని చెప్పి అంటే బీసీలకు ₹1,00,000 సాయం చేయాలని చెప్పి కూడా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లుంటది అనేది ఇంకా నిర్ణయం తీసుకొని దానికి సబ్ కమిటీ చేసిన సబ్ కమిటీ అనేక నిర్ణయాలు తీసుకుంటారు. దీనిపైన కూడా మనము చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లనే అనేక నిన్న వీఆర్ఓల క్రమబద్ధీకరణ ఓకే, 23,000 మందికి లబ్ధి, రెండో విడత గొర్రెల పంపిణీ వేగవంతం. ఇట్లా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 10 కొత్త పోస్టులు మంజూరు. కొండపోచమ్మ నుంచి కాళేశ్వరం జిల్లాలు, గండిపేట, మూసి, హిమాయత్ నగర్ తరలించాలని నిర్ణయం. హుస్సేన్ సాగర్ కు గోదావరి జలాలు. మూసి ప్రక్షాళన, ఉమామహేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతి. 38 డిఎంహెచ్ఓ పోస్టులు, కొత్తగా 40 పిహెచ్సిలు. వ్యవసాయ రంగంలో మార్పులకు క్యాబినెట్ సబ్ కమిటీ. మైనారిటీ కమిషన్ లో జైన్ సామాజిక వర్గానికి చూడు. 21 రోజులు ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. పలు కీలక నిర్ణయాలు మంత్రిమండలి ఆమోదం. నూతన సచివాలయంలో తొలిసారి సమావేశం జరిగినటువంటి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో అనేక అంశాలు ఇలా మనం మాట్లాడుకోవాలి. ఇల్లు కట్టుకో, లేఅవుట్ వేసుకో. 111 జీవో పరిధిలో రియాలిటీ. ఇక్కడ హెచ్ఎండిఏ నిబంధనలే. భూ వినియోగ మార్పిడికి అనుమతి. నాలా కన్వర్షన్ కూడా అవకాశం. బయో కన్వర్జేషన్ జో తొలగినట్లే. కన్వర్షన్ తో 6,000 కోట్లు. ఆ డబ్బంతా 111 పరిధిలోనే ఖర్చు. జంట జలాశయాల చుట్టూ రింగ్ డ్రైన్, మురికి నీరంతా ఎస్టీపీలోకి. ఈ 3,000 కోట్లతో ఆర్ఎన్బి కేంద్ర విస్తరణ అయిపోయి ఇంకొక వార్త కూడా మనకు కనబడతా ఉంది. అంటే అంతరపు రహస్యం అక్షర సత్యం అని చెప్పి నేను ఎప్పుడు అక్కడే ఉన్నాను, నేను విన్నదే చెప్పానని చెప్పి సిబిఐ ఎస్పీ నాతో చిట్ చాట్ గా మాట్లాడారు. వివేకానంద గుండెపోటు అని నేనేమీ చెప్పలేదు. ఆయన ఎలా చనిపోయారని నన్ను అడగలేదు. విషయం సిబిఐ నుంచే లీక్ అయి ఉండొచ్చు అని చెప్పి వివేక హత్యకు సంబంధించినటువంటి ఒక వార్త కూడా మనకు కనబడతాయి. అంటే ఎందుకంటే ముఖ్యమైనటువంటి వార్త సిద్ధుకే కిరీటం అని చెప్పి కర్ణాటకలో జరిగినటువంటి అంశం. డికే శివకుమార్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. దీంట్లో తన గురూజీ జోష్యంతోనే వెనక్కి. రాజయోగం లేదు, డిప్యూటీ తీసుకో, వచ్చే ఏడాది చివరి వరకు పదవి యోగం. డీకేకు గురువు ద్వారకానాథ్ సూచన అని చెప్పి. డీకే ట్రబుల్ షూటర్, విద్యార్థి దేశం నుంచే కాంగ్రెస్ లోకి, 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. రైతు బిడ్డ సిద్ధరామయ్య, న్యాయవాది నుంచి రాజకీయ నేతగా, రెండోసారి సీఎంగా దిగ్గజ నేత అని చెప్పి ఈ వార్త మనకు ప్రధానంగా కనబడతాయి. అట్నే ముఖ్యమైనటువంటి వార్త, కాంగ్రెస్ నాయకుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యతిరేక అందరూ కాంగ్రెస్ లోకి రావాలని చెప్పి ఒక పిలుపునిచ్చారు. దాంతో పాటు తాను అవసరమైతే 10 మెట్లైనా దిగుతా, దిగి అందరినీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తా అని చెప్పి ఒక వార్త కూడా ఉన్నది. దాంట్లో అట్నే రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా కాంగ్రెస్ లోకి రమ్మనేది నిజమే అని చెప్పి, తన కాంగ్రెస్ లోకి ఆహ్వానించినటువంటి వార్త కూడా నిజమే అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. అట్లనే హిజబుల్ హైదరాబాద్ లో, భోపాల్లో బీజేపీ అగ్రనేతల లక్ష్యం. ఎయిర్గన్తో ఫైరింగ్ ప్రాక్టీస్. అందుకే కమలాపతి స్టేషన్ పేరుచేత కుట్ర. హజీబ్ గంజ్ పేరు మార్పుపై ఆగ్రహం. ప్రధాని మోదీ ప్రారంభించారనే టార్గెట్. మోతీలాల్ స్టేడియం నుంచి రెక్కి. ఇజ్జత్ తహీర్ ఉగ్ర లక్ష్యాలు ఇవి. ఏటీఎస్ ప్రాథమిక దర్యాప్తులో వెళ్ళాడు. బిర్యానీ, లడ్డు, దానిమ పేరుతో కోళ్లు అని చెప్పి మొన్న పట్టుబడ్డటువంటి ఆ ఉగ్రవాదులు, ఐసీసీకి సంబంధించినటువంటి ఉగ్రవాదుల ద్వారా తెలుసుకున్నటువంటి అనేక విషయాన్ని కూడా పోలీసులు మీడియాకు చెప్పినటువంటి వార్త కూడా మనకి ఇలా కనబడుతుంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు నిలిపివేత. తర్వాత ఇక్కడ ఒక ముఖ్యంగా బీసీ సమ్మేళనం, నిన్న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీ సమ్మేళనం జరిగింది. బీసీ సమ్మేళనంలో డాక్టర్ లక్ష్మణ్, అట్లాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక బడ్జెట్ అనేటువంటి ఒక అంశాన్ని పెట్టారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది, బీసీల బడ్జెట్ అంటే ఎట్లా ఉంటుంది, ఏంటి అనే దానిపైన కూడా బీజేపీ తర్జన భర్జన పడతా ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు జనాభా ప్రాతిపదికగా ఆ బడ్జెట్ ను ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్తున్నటువంటి మా వార్త కూడా మనకి ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇకపోతే మనం ఈనాడు దినపత్రికలో చూద్దాం. ఈనాడు దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త 111 జీవో రద్దు అనేటువంటి ఒక బీసీ కులవృత్తుల కుటుంబాలకు ₹1,00,000 సాయం అని చెప్పి ప్రధానంగా కనబడతా ఉంటుంది. అట్లనే 111 జీవో పూర్తిగా ఎత్తివేత. హుస్సేన్ సాగర్ కు గోదావరి నీరు.
ఇది అంటే కేబినెట్ నిర్ణయాలకు సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా ఇలా కనబడుతుంది. అట్లే సిద్ధరామయ్య సీఎం అని చెప్పి కూడా కర్ణాటకకు సంబంధించిన వార్త కూడా ప్రధానంగానే ఇందులో వచ్చింది. రాష్ట్రానికి మెట్రానిక్ అని చెప్పి పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రసిద్ధ వివరాల సంస్థ నిన్ననే 3,000 అక్విజన్ మరో 1,000 కోట్ల పెట్టుబడి అని చెప్పి కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి ప్రకటన అక్కడ ఆయన పోయి ఒక ఫోటో ఇచ్చినటువంటి అయితే ఇవన్నీ కూడా కేటీ రామారావు గారు గత 5 ఏళ్లుగా ఇస్తున్నటువంటి ప్రకటనలన్నీ చూస్తే అవి ఏమైనా కార్యరూపం దాల్చినాయి, ఎన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి దానిపైన ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తాం. ఈ రకమైన ఈ మేరకు డిమాండ్ కూడా వస్తూ ఉన్నాయి. మరి ఆ వైపున ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో చూడాలి. అట్లనే బీసీలకు కూడగట్టి అధికారంలోకి భాజపా ఓబీసీ వచ్చే జాతీయ అధ్యక్షుడికి లక్ష్మణ్ అనేటువంటి వార్త కూడా ప్రధానంగా కనబడుతుంది. క్యాంపస్ భూముల్లో కబ్జా పర్వం కాకతీయ వసతి స్థలాల అక్రమదారులు ప్రమేయం ఉన్న వారిపై ఇంటెలిజెన్స్ నివేదిక జాతీయ ఏసీపీలు అంతర్గతంగా విచారణ ప్రారంభమైనటువంటి ఒక వార్త కూడా అంటే కాకతీయ యూనివర్సిటీ భూములకు సంబంధించిన వార్త కనబడుతుంది. కేసీఆర్ వ్యతిరేకుల పునరీకరణ జరగాలి. రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, ఈటల వివేకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి త్వరలో బీసీ కల్చర్ పెడతామని చెప్పి వెళ్ళాడు అనేటువంటి వార్త కూడా మనకు ప్రధానంగా ఈనాడు పత్రికలో కనబడుతుంది. ఇంకా సాక్షి దినపత్రికను చూసినట్టయితే 111 పూర్తిగా రద్దు, అట్లనే కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య. ఈ అంటే మామూలుగా అన్ని దాంట్లో ఉన్నటువంటి వార్తలు ప్రధానంగా ఇలా కనబడి కాంగ్రెస్ లోకి తిరిగి రండి, పార్టీ వీడిన నేతలకు రేవంత్ రెడ్డి పిలుపు అనేటువంటి వార్త. అధికారంలోకి వస్తే బీసీ బడ్జెట్ అని చెప్పి నిన్న బీసీ మోర్చాకు సంబంధించి ఓబీసీ మోర్చా సమావేశానికి సంబంధించి డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నటువంటి అంశం కూడా మనకి ఇలా కనబడితే ఇలా ఇంకొక ప్రధానమైన ఒక స్టోరీ ఒకటి వచ్చింది. విరాసత్ బదులు రిజిస్ట్రేషన్ అని చెప్పి ముక్తిపాడు వక్ఫ్ భూముల భాగోతంలో వెలుగు చూస్తున్న అక్రమాలు. ఇనాదారుడి వారసులు నిజంగా ఉంటే వారికి విరాసత్ ద్వారా బదలాయించాలి. కానీ మద్దూరులోని 1238-2014 ప్లాట్ నంబర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్. తాజాగా తెరపైకి మరో సీనియర్ అధికారి పేరు అని చెప్పి ఒక వార్త ఇలా కనబడుతుంది. దీంట్లో రాజకీయ దుమారం కూడా నెలకొన్నటువంటి వార్త మనకు సాక్షి దినపత్రికలో ఒక స్టోరీ కనబడుతుంది. ఇకపోతే మనం వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో 111 జీవో ఎత్తివేత ఇదే ప్రధానమైనటువంటి వార్త. అట్లనే జనాభాకు తగ్గట్టుగా బీసీలకు నిధులు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా. బీజేపీ బీసీ డిక్లరేషన్ లో ప్రకటన అని చెప్పి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తాం. ఎన్నికల్లో పోటీ పడలేని చిన్న కులాలకు ప్రయారిటీ ఇస్తాం. వచ్చే నెలలో 1,00,000 మందితో బీసీ కల్చర్ నిర్వహిస్తామని వెళ్ళి కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలనే ఆరోపణ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి కూడా మనకి ఇలా కనబడతాయి. బజరంగ దళం అని చెప్పి బండి కాందే ఇక్కడ తెలంగాణలో బజరంగ దళం నిషేధించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి వార్త ఒకటి. తర్వాత వడ్లు తెచ్చి అయినా కొనలేదు, ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. విసిగిపోయి ఐకేపీ సెంటర్ నుంచి మిల్లుకు తరలించిన రైతులు క్వింటాల్ 1,700కి అమ్ముకున్నారు. జగిత్యాల పోరంపల్లి ఘటన అని చెప్పి ఒక వార్త కనబడతా ఉంటే ఇది నిజంగానే రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఈ పంట పండించడం ఒక వ్యక్తి అయితే అమ్ముకోవడం మరో ఎత్తుగా ఉందని చెప్పి రైతులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఇలా నెల రోజులు ఐకేపీ సెంటర్లలో వడ్లు ఉన్నాయంటే వాటిని ఇంకా కొనలేదు, వాటిని తరలించలేదంటే రైతులు ఏమైపోవాలి? వర్షం వస్తే లేకపోతే ఇతరత్ర ప్రక్రియల వల్ల అవన్నీ ఎంత ఇబ్బంది పడతారు రైతు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అనేక మాటలు చెప్పినా కూడా అవన్నీ జీవోలకు పరిమితం అవుతుంది తప్ప అమలుకి రావట్లేదు అనేటువంటి విషయం మనకు అర్థం ఉంది. అంటే కాంగ్రెస్ వ్యతిరేకించే వాళ్ళందరూ కాంగ్రెస్ రండి అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు ఒకటి కనబడుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ వార్త కూడా ఇలా వేసేది ఏంటంటే లైసెన్స్ రెన్యువల్ కావాలంట. హెవీ వెహికల్ డ్రైవర్లకు సర్కార్ ఆదేశం. టీఆర్ లో 1 రోజు శిక్షణ, ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటేనే లైసెన్స్ రెన్యువల్. డ్రైవర్ మండిపాటు అని చెప్పి కూడా ఒక స్టోరీ చేసేందుకు దీనిపైన కూడా మాట్లాడుతున్నాం. సేమ్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి విషయం కోర్టుకు పోయింది, కోర్టు స్టే విధించింది అనేటువంటి వార్త కూడా మనకి ఇలా కనబడుతుంది. ఇకపోతే మనం ఒకసారి నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక కుల వృత్తులకు చేయుత 1,00,000, కుటుంబానికి 1,00,000 అని చెప్పి ప్రధానమైనటువంటి వార్త మనకు కనబడుతుంది. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం, విధి విధానాలపై సబ్ కమిటీ కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యం. సీఎం అధ్యక్షత మంత్రివర్గం భేటీలో సుదీర్ఘ చర్చ. రాష్ట్ర అవతరణ శతాబ్ది వార్త. అట్లనే 21 రోజులు దశాబ్ది ఉత్సవాలు. జియో 111 ఎత్తివేత, ఏమైతే కాళేశ్వర జలాలు అని చెప్పి నేటి నుంచి మహాశిబిరం అని చెప్పి నాందేడ్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. తెలంగాణ
వెలుపల బీఆర్ఎస్ శిక్షణ దారి పొడవునా భారీ స్వాగత తోరణాలని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. ఇవే అన్ని కూడా కేవలం టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి వార్తలు, నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించిన వార్తలే ప్రధానంగా మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో కనబడతా ఉన్నాయి. ఇవి ఈ రోజు ప్రధాన వార్తల్లో వచ్చినటువంటి అనేక ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. ఈ రోజు మనతో పాల్గొనడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కృష్ణమూర్తి గారు, అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్. కృష్ణమూర్తి గారు నమస్కారం. కృష్ణమూర్తి గారు, ఈ రోజు మన పత్రికలో చూసినటువంటి వార్తలు చూసుకుంటే ప్రధానమైనటువంటి వార్త 111 జీవో రద్దు. అంటే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో 111 జీవో రద్దు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. అట్నే ఈ రోజు 111 జీవో రద్దు చేస్తూ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే మా ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ రాజమౌళి గారు కూడా లైవ్ లోకి వచ్చారు. రాజమౌళి గారు నమస్కారం. ఇంకో ప్రధానమైనటువంటి వార్త, కుల వృత్తుల వారికి ₹1,00,000 సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇవి చాలా ప్రధానమైనటువంటి వార్తలు. ఈ 111 జీవో బీసీ కుల వృత్తుల వారికి ₹1,00,000. వీటిని ఎన్నికల ముందు తాయిలాలు ఇచ్చే విధంగా చూడాలా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చా? చెప్పండి కృష్ణమూర్తి గారు. ఖచ్చితంగా నిన్న జరిగిన కేబినెట్ భేటీయే రాజకీయ కోణంలో జరిగిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. 111 జీవో కానీ, మూసెక్కి కాళేశ్వరం నీళ్లు కానీ, మిగతా విషయాలు డిఎంహెచ్ఓల నియామకం ఏదైనా సరే విఆర్ఏలను నియమించడం మంచిదే. వాళ్ళకు ఎవరు ఎంతో కాలం పోరాటం చేస్తూ అది వాళ్ళను శాశ్వత ఉద్యోగులకు గుర్తించడం మంచిదే, ట్రైనింగ్ విద్యలు ఇస్తామడం మంచిదే. కానీ మిగతా అంశాలు మూసేకి కాళేశ్వరం నీళ్లు ఏమైంది? కొబ్బరి నీళ్లు మనం కొబ్బరి నీళ్ళు తాగినా నిన్నదాకా ఇప్పటిదాకా కొబ్బరి నీళ్ళు తాగుతాం. రేపటి నుంచి మనం మూసి నీళ్ళు ఏంటి కాళేశ్వరం నీళ్ళు తాగాల? ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, చూపించడానికి బాగానే ఉంటాయి. కుల వృత్తులకు ₹1,00,000 ఓకే. కనీసం బార్బర్ షాప్లకు ఫ్రీ పవర్ అందజేస్తురా వీళ్ళు? మంగళ షాపులకు ఫ్రీ పవర్ ఇస్తాం, మనకు ఇచ్చిరా? అందరికి మంగళ షాపులకు, పవర్ లూమ్స్ కు, తర్వాత దోబిఘాట్లకు అన్నిటి ఫ్రీ ఇస్తామని. దేనికి? పవర్ లూమ్స్ కి ఇచ్చారా? దోబిఘాట్లకు ఇచ్చారా? దేనికి ఇచ్చారు వీళ్ళు? చెప్పడమే. అదే సినిమాల కోట శ్రీనివాసరావు కోడి కట్టుకొని చికెన్ తింటున్నారంట చూడండి. ఫ్రీ విద్యుత్ పక్కకు పెట్టి మంగళ షాప్లకు కమర్షియల్ రేట్న పవర్ ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. వీళ్ళు ఏంటంటే కోడిని అక్కడ కట్టేసిరు, అది చూసుకొని తినమంటారు చికెన్ తిన్నట్టుగా ఊహించుకొని. ఆ రకంగా ఉంది. ఎన్నికల ముందు కాబట్టి మళ్ళీ మొదలు డ్రామాలు మొదలు పెట్టారు. మేము ఇవి ఇస్తాము అవి ఇస్తామని చెప్పేసి. రైతు రుణమాఫీ మీద చివరి క్యాబినెట్లో ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు తీసుకోవచ్చు కదా, రైతు రుణమాఫీ ఏకకాలం చేస్తామని అంశాన్ని పక్కకు పెట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద ఎందుకు చర్చించలేదు క్యాబినెట్? వ్యవసాయ శాఖను సరైనటువంటి ఆదేశాలు, స్పష్టమైన ఆదేశాలు ఎందుకే లేకపోతుంది? మీరు ఇప్పుడు చదివారు సిరిసిల్ల ఇక్కడ ఐకేపీ సెంటర్ తీసుకెళ్లి రైస్ మిల్ 1500 కాడికి అమ్ముకున్నారు రైతులు. ఎందుకు దీంట్లో ఈ సంవత్సరం పట్టించుకోగా ప్రభుత్వం కొనుగోలు లేకపోవడం వల్ల రైతులే నేరుగా తీసుకుపోయి రైస్ మిల్లకు అమ్ముకున్నారు 1700కి అని చెప్పి ఇలా దినపత్రికలో వార్త ఉంది. సరే వీటిలో మళ్ళీ మనతో పాటు సీనియర్ జస్ట్ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా ఉన్నారు. కృష్ణమూర్తి గారు రాజమౌళి గారితో మాట మీదకి వస్తారు. రాజమౌళి గారు, ప్రధానంగా మనం చూసినాం 111 జీవో రద్దు. దానివల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయి, నిపుణులు చెప్తా ఉన్నారు, చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ 111 జీవో ఎందుకు వచ్చింది, గతంలో దీన్ని ఎందుకు చేస్తారనేది ఒకటి. రెండోది, కుల వృత్తుల వారికి అందరికి ₹1,00,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుంది. దానికి విధి విధానట్టుగా మనకు నిన్న మన రాష్ట్ర కేబినెట్ లో ఒక సబ్ కమిటీ కూడా వేసింది. అట్లనే అనేక అంశాలు నిన్న తీసుకున్నటువంటి వాటిలో చూస్తే విఆర్ఏల క్రమబద్ధీకరణ ఉంది. ఇట్లా చాలా అంశాలు ప్రభుత్వము ఈ కేబినెట్ అంటే ఇదే చివరి కేబినెట్ గా చెప్పుకోవచ్చా? మళ్ళీ కేబినెట్ మీటింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ కేబినెట్ మీటింగ్లు అన్ని కేవలం ప్రజల్ని ఆకర్షించి ఓట్లను పొందడం కోసమే ఉన్నాయని దగ్గర చిత్తశుద్ధితో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అమలు అవుతాయా? చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నదే ప్రజలను మోసం చేయడానికి. ఆయన ప్లాన్స్ ఆయనకున్నాయి.
జనాలకే అర్థం కావడం లేదు. అర్థమైన జనాలు పాపం మోసపోతున్నారు. మరోసారి ఆయన మూడోసారి అధికారం చేపట్టాలని ప్లానింగ్ లో ఉన్నాడు. ఆయన చేతిలో అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు. ఆయన ఆడని అబద్ధం ఉండదు, చేయని గిమ్మిక్ ఉండదు. ఆయన ప్లాన్లు ఆయనకున్నాయి. కానీ ప్రజలకి నిజాన్ని తీసుకెళ్లడం లోపల మిగతా రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఆయన గిమ్మిక్ ఏంటంటే కర్ణాటకలో ఎట్లయితే వాళ్ళు హామీలు ఇచ్చిర్రు, ఉచిత హామీలు, దానిలో భాగంగా ఈయన వాళ్ళని అవుతున్నాడు. రెండవది, ఈ హిందువులను కూడా ఆయన పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ప్లాన్ మైనారిటీస్ ఉన్నారు ఇక్కడ. ఈ మైనారిటీస్ ని తర్వాత ఈ కులాలని, ఈ రెండింటిని కనుక తన గుప్పిట్లో పెట్టుకుంటే ఆయనకు ఆల్రెడీ ఒక 30% ఎంతో ఉంటది. మిగతా ఒక 20% ని పోలరైజ్ చేసుకుంటే 50% లో మినిమం 40 వచ్చా నేను గెలుస్తా అన్న ప్లాన్ లో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన చేస్తున్న గిమ్మిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాతోళ్ళకే టికెట్లు అన్నాడు. తర్వాత ఇవాళ మళ్ళీ 111 జీవో అంటున్నాడు, ₹1,00,000 ప్రతి కులానికి అంటున్నాడు. ఇక చెప్తున్నా కదా, ఆయన చేతిలో అధికారం ఉంది, చెయ్యని అరాచకం ఉండదు. అందుకోసమే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గనక ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈయన మీద ఎన్ని ఆరోపణలు చేశారు కదా, ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు వాళ్ళు తేల్చలేకపోతున్నారు. రాష్ట్ర నాయకులేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అవినీతి అవినీతి, అరెస్ట్ అని. ప్రజలు విసిగిపోయారు. నిజంగా చెప్తున్నా అన్న, నేను నిన్న మొన్న నుంచి ఇక్కడ మీకు తెలుసు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నా. సిటీలో కూడా ప్రజలలో ఒక ద్వేషభావం పెరుగుతుంది ఆయన మీద. కానీ ఈ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు నాకు చాలా మంది. తర్వాత కరీంనగర్ సిరిసిల్ల నుంచి కూడా మిత్రులందరూ వస్తున్నారు అక్కడికి. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, అరే ఏం చేస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం, మొత్తం ఇజ్జత్ లేకుండా తీసుకుంటున్నారు, వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటున్నారు, ఈయన చేస్తున్నది ఇంతసేపు మాటలు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఇట్లా చేస్తే మరోసారి ఆయన అబద్ధాలు మొత్తం చెప్పి 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 మూడోసారి అధికారంలోకి వస్తారని చెప్పేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇస్తారు. ఇది కృష్ణమూర్తి గారు, మనము 111 జీవో గురించి మాట్లాడుతా ఉన్నాం. 111 జీవో వల్ల ఇందాక మీరు చెప్పిండ్రు గండిపేట ప్రాంతానికి సంబంధించినటువంటి, అంటే ఆ ఏరియాలో ఉండేటువంటి వేలాది ఎకరాల భూములు మళ్ళీ అంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉండేటువంటి భూములు, వ్యవసాయం చేసుకోవాల్సిన భూములను కూడా రియల్ ఎస్టేట్ గా మారిపోతాయి. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి గారి లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరడానికి ప్రధాన కారణమే 111 జీవో ఎత్తివేత అనేటువంటి ఒక అంశం ఉంది. ఆ హామీతోనే వాళ్ళ అక్కడి నుంచి కొంత నాయకులు ఇందులో చేరినట్టుగా మన గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. వేలాది ఎకరాలు ఇలా కమర్షియల్ గా మారబోతా ఉన్నాయి. దీనివల్ల మనకమైనటువంటి ఇబ్బంది వస్తుంది, పర్యావరణానికి జరిగేటువంటి ఇబ్బంది ఏంది. 111 జీవోను ఎత్తివేయడం వల్ల ప్రభుత్వానికి 6,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారా, మిగతా ఏ పర్యావరణ పరిస్థితులు ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోదా, ఎట్లా చూడాలి కృష్ణమూర్తి గారు? 111 జీవో రద్దుగా హైదరాబాద్కు పర్యావరణంకు భారీగా ఏర్పడనుంది. భవిష్యత్తులో మీకు నీటి వనరులు కూడా, భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం అత్యంత ఎక్కువగా ఉన్నాయి. ఇది నిపుణులు చెప్పేటువంటి అంశం. ముఖ్యంగా రెండో విషయం, ఒకప్పుడు హైదరాబాద్కు ఉస్మాన్ సాగర్, గండిపేట ఈ రెండు జలాశయాలే ప్రధానంగా నీటి వనరులు. అక్కడి నుంచే హైదరాబాద్కు తాగునీరు సప్లై అయ్యేది. ఈ మధ్య వాటిని తీసేయాలి అంటే తీసేయడం వెనుక కూడా భారీ కుట్ర ఉన్నది. ఆ రెండు గండిపేట, ఉస్మాన్ సాగర్ను మొత్తంగా డిమాలిష్ చేయాలి, దాన్ని మొత్తం తీసేయాలి, దాన్ని మొత్తం నీళ్లతో కాకుండా ఇళ్లతో నింపాలని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే అక్కడ మన అమాత్యులకు, కొంతమందికి కీలకమైన అమాత్యులకు ఫామ్ హౌస్ ఉండడం ఫస్ట్. సెకండ్, అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఖజానా ఖాళీ ఉంది, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ కొంత రియల్ ఎస్టేట్ భూములను తీసుకొచ్చి హెచ్ఎండిఏ ద్వారా ప్రభుత్వ భూములను అమ్మేసేయాలి. గతంలో రాజశేఖర కానీ, రోషయ్య కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ భూములు అమ్మితే చంద్రబాబు నాయుడు కిటికీలు ఇస్తే దర్వాజాలు తీసి అమ్ముతున్నారని ఇదే కేసీఆర్ ఆరోపించారు. ఈయన దర్వాజాలు కాదు, ఉన్న గోడలను పెట్టి అన్నిటి అమ్మేస్తుంది కేసీఆర్. అంటే ప్రభుత్వ ఖజానాన్ని నింపుకోవడానికి, వాళ్ళ దుబారా ఖర్చుల కోసం ప్రభుత్వ ఖజానాన్ని కాల్ చేసింది.
ఇప్పుడు ఖాళీ అయిన ఖజానాను నింపడం వీళ్ళు ఖాళీ అయిపోయింది. వీళ్ళు నింపలేరు. కాకపోతే ఖర్చుల కోసం కావాలి కదా, బిస్కెట్ ఖర్చుల కోసము. దాని కొరకు ఈ భూములను అమ్మేసి ఇక్కడ కొంత లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన అనిపిస్తా ఉన్నది. అయితే దీన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తాయి అని ముందుగానే తెలుసుకున్న ప్రభుత్వము అక్కడ రైతాంగాన్ని, అక్కడ రైతులను పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా, అంటే మేము ఈ జీవోని రద్దు చేస్తాము, నీకు ఎకరానికి వచ్చే ₹1 నీకు 10 కోట్లు వస్తాయి అని చెప్పేసి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ముందు జాగ్రత్తగా మోటివేట్ చేసి, రేపు ప్రతిపక్షాలు కానీ, పర్యావరణ ప్రేమికులు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, సామాజిక సోషల్ సర్వీస్ మీకు సంబంధించి ఎవరైనా సరే కోర్టులకు వెళ్తే వాళ్ళ మీద ఈ గ్రామాల్లో వ్యతిరేకత ఏర్పడేందుకు వీళ్ళు కావాల్సిన గ్రౌండ్ మొత్తంగా ప్రిపేర్ చేసేసారు. రేపు కోర్టు కూడా వీళ్ళు ఏం చెప్తారంటే అక్కడి ప్రజలు కోరుకున్నారు కాబట్టి తీసేశాము. రెండోది, ఉస్మాన్ సాగరు, గండిపేటు జలాశయాలు ఇప్పుడు పూర్తిగా నీరు లేకుండా ఉండిపోయినాయి కాబట్టి మేము కాళేశ్వరం జలాలను అందిస్తున్నాము, గోదావరి నీటిని, కృష్ణా వాటర్ను జంట నగరాల ప్రజలకు కావాల్సిన విధంగా సమృద్ధిగా అందిస్తున్నాం కాబట్టి అక్కడ జలాశయం చేసేసి అక్కడ ప్రజల సౌకర్యార్థము మేము హెచ్ఎండిఏను ఆ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ కావాల్సిన మౌలిక వసతులను, మౌలిక సదుపాయాలను మేము ఏర్పాటు చేయదలుచుకున్నాము. గ్రేటర్ పూర్తిగా అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో మొత్తం ORR ఈ పరిసరాలన్నింటి కూడా కొంత డెవలప్మెంట్ అవుతుంది. ఒక్క గండిపేట, మొయినాబాద్ అటువైపు కొంత డెవలప్ కావట్లేదు కాబట్టి దాన్ని కూడా కొంత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో, లక్ష్యంతో తీసుకున్నాము. దీంట్లో ఎటువంటి ప్రభుత్వానికి ఎటువంటి బెనిఫిట్ లేదు అని చెప్పేసి వీళ్ళు కోర్టుకు స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. రేపు కోర్టు ఖచ్చితంగా ఈ విషయంలో కోర్టుకు వెళ్తారు, కోర్టులో వాదన జరుగుతాయి, వాదన ఇదే వస్తుంది. వీళ్ళకు పర్యావరణం మీద ప్రేమ లేదు, ప్రజల సంక్షేమం మీద ప్రేమ లేదు, ప్రజల అభివృద్ధి మీద ప్రేమ లేదు, రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందన్న బాధ లేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాము, అప్పుల పాలు చేశాము రాష్ట్రాన్ని బాధ అసలుకే లేదు. కేవలం ఒకటే, మా ఫామ్ హౌస్లు ఉన్నాయా, మేమున్నామా, మా వాళ్ళు మా అనుకూలు ఉన్నారా, మా సన్నిహితుల లాభం చేకూరిందా, ఇదే అంశం వీళ్ళకి ముఖ్యం. కానీ మిగతా అదేం లేదు. 3 జీవో కేవలము రాజకీయ కోణంలో తీసుకొచ్చినటువంటి లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం తీసుకొచ్చిన జీవో, మిగతా విషయాలు ఏం కాదు. ఇక ఉన్నటువంటిది ఒక్క స్వార్థపూరిత ప్రయోజనం కోసమే ఆ జీవోని తీసుకొచ్చుకొని మనం చెప్పొచ్చు ప్రసాద్ గారు. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇందాక మీరు చెప్పిండ్రు ఉస్మాన్ సాగర్, గండిపేట ఇవి ఉన్నాయి కదా, రేపు ఈ 111 జీవో రద్దు చేస్తే అసలు వాటి ఉనికే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఇక అంటే గత హైదరాబాద్ అంటేనే గండిపేట, ఇప్పుడు ఈ గండిపేట లేనటువంటి హైదరాబాద్ మనం ఊహించడం కష్టంగా ఉంటుంది. అయితే ఈ 111 జీవో రద్దు వల్ల గండిపేటలోకి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండదు. గండిపేటను అంటే ఒక పూర్తిగా మళ్ళీ ఎండిపోయి అది నిరుపయోగంగా ఉంది కాబట్టి ఆ కట్ట తీసేసి మొత్తంగా గండిపేటను అంతా కూడా కన్వర్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనిపిస్తా ఉంది. దీనిపైన రాజమౌళి గారు చెప్పండి, హైదరాబాద్ కు గండిపేటకు ఉండబడేటువంటి అవినాభావ సంబంధం ఏ రకంగా ఉంటుంది, రేపు గండిపేట కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? అన్నయ్య, ప్రపంచంలోనే గండిపేట అంటేనే ఒక అద్భుతమైన తాగునీరుకు అది తలమానికం. సో ఆయన ప్లాన్ ఏంటంటే ఈ 111 జీవో ఎత్తేసేసి కంప్లీట్ రియల్ ఎస్టేట్ చేసేసి ఇప్పుడు ఎన్నికలలో గెలవాలని ప్లాన్ అయినది. సో ఆ 111 జీవో ఎత్తేయడం వల్ల 2 రకాల నష్టాలు జరుగుతున్నాయి. ఒకటేమో అసలు పంట భూములు సర్వనాశనం అయిపోతాయి, రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ పెరగడంతో ఆ భూములను అమ్ముకొని ఆ డబ్బును ఎన్నికలలో పెట్టి గెలవాలని ప్లాన్ అయింది. సో ఇంత సింపుల్ గా ఇట్లాంటి సింపుల్ విషయాలని ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అంతే తప్ప ఆయన వేరే ఆలోచనే ఉన్నది. రాష్ట్ర ప్రజలంటే ఆయనకు ప్రేమ లేదు, తర్వాత రాష్ట్రం అంటే ప్రేమ లేదు. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం. టిఆర్ఎస్ అన్నాడు తెలంగాణ వచ్చే వరకు, ఇప్పుడు బీఆర్ఎస్ అంటారు. అంటే రాష్ట్రాన్ని గాలికి వదిలేసినట్టే కదా, సింపుల్ థింగ్ అది. సో ఇదంతా కేవలము రియల్ ఎస్టేట్ దందా పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్న కుట్ర ఇది. ఆయనకు రైతుల పట్ల, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. సో గండిపేటను కూడా అదే ప్లాన్ లో చేస్తాడు. గండిపేట పూర్తిగా ఎండిపోయిన తర్వాత దాని కట్టను గిట్టను మొత్తం కూల్చేసి దాన్ని కూడా రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఆయనకు ఇంకో 5 ఏళ్ళు కనుక ఉంటే 5 ఏళ్ళల్లో గండిపేట కనుమరు కావడం ఖాయం. ఇంకా చాలా సింపుల్ ఇది కథ. రాజమౌళి గారు, గండిపేట విషయాన్ని మనం
మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్ లో చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి గండిపేట అనేది హైదరాబాద్ కి తలమానికంగా ఉంది, నీళ్లు అందించేటువంటి చెరువు. ఇంకోటి ప్రత్యేక ఒక దానిపడేటువంటి ప్రాముఖ్యత ఏంటంటే గండిపేట వాటర్ నీకు ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండే వాటర్. ఎందుకంటే నీకు పైనుంచి అంతా జహీరాబాద్ తర్వాత వికారాబాద్ ఆ ఏరియా అడవులలో నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా గండిపేట, ముఖ్యంగా వికారాబాద్ అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీరు మనకు మూసీ నదికి విపరీతమైనటువంటి వరద వచ్చినప్పుడు తట్టుకోవడానికే గండిపేట జలాశయం ఉపయోగపడుతుంది. అట్లాంటి సందర్భంలో గండి ఎవరైనా హైదరాబాద్ పోయి నానుడి ఎప్పటికీ మనకు ఉండేది. మరి అలాంటిది గండిపేట గండి కొట్టిలు కనుమరుగయ్యేటువంటి అవకాశాలు లేవు. రేపు హైదరాబాద్ అంటే కృష్ణా గోదావరి జలాలు అనేటువంటి మాటనే వచ్చే అవకాశం ఉంది తప్ప గండిపేట నీళ్లు అనేటువంటి మాట ఇంకా పోయినట్టేనా? అదే అంటున్నా, గండిపేటకున్న ప్రశస్తం ఏంటంటే దేశంలో నలుమూలల నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రజలు ఒక్కసారి గండిపేట నీళ్ళు తాగితే వాళ్ళ మొహంలో గ్లో వస్తుంది, అద్భుతంగా అందంగా తయారవుతారు. అంటే స్పెషల్ గా ఇది వీళ్ళు ఆంధ్ర వాళ్ళు నిరూపించారు దాన్ని కూడా. అందుకే ఒక్కసారి గండిపేట నీళ్ళు తాగిన తర్వాత ఎవరు వాళ్ళ సొంత ఊళ్ళకి ఎరిగా అంతటి ప్రశస్తం ఉన్న గండిపేటనే ఆయనే మొత్తం నామరూపాలు లేకుండా చేయాలనుకుంటున్నాడు. సో ఇది కేవలం రాజకీయ కుట్ర, కేవలం ఆయన పార్టీ బతకడానికి కోసం మాత్రమే చేస్తున్నాడు. ఎందుకంటే గండిపేటకు వచ్చే నీళ్లు మీరు అన్నట్టు వికారాబాద్ అడవుల నుంచి పారుకుంటూ వచ్చే నీరు లోపల ఔషధ గణాలున్న నీళ్ళు అవి. ఎన్నో ఔషధ గుణాలను తీసుకొచ్చి ఒక దగ్గర స్టోర్ చేసేసి ఆ నీళ్లను మనం తాగడంతో ఆ ఔషధ గుణాలన్నీ మన లోపల వచ్చేసి మన లోపల ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే నీళ్ళకి అట్లాంటి నీళ్ళ మీద కుట్ర చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు ప్రజలు అంటే నేను కూడా ఊరికే మాట అనదు ఆయన గురించి అని, సో అది మంచి పద్ధతి కాదు. కానీ ఒకటి మాత్రం గంటాపదంగా చెప్తున్నా, ఇది కేవలము రాజకీయ కుట్ర. ఆయన పేరున్న కాలాల పాటు చెడుగానో మంచిగానో ప్రజల నాళనం చేసే నానాలి అని అనుకునే ఒక ఇంకొక అంశం మీ దృష్టికి తెస్తా. 111 జీవోని ఎత్తివేయడం అంటే మూసీ నదికి మరణ శాసనం పాడడమే. ఇంకా మూసీ నది ఉండదు. ఎస్ అంతే. అంటే అక్కడికి ఆపేసి మూసీ నది మురికిమయం అయిపోతుంది. మూసీ నదిలోకి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండదు. మరి ఆ నీళ్లు వర్షాలు పడితే దానికి సపరేట్ డ్రైన్ ఏర్పాటు చేస్తామని చెప్పి రకరకాలుగా చెప్పారు. కానీ మూసీ నది పూర్తిగా, ఎందుకంటే వికారాబాద్ నుంచి మొదలయ్యేటువంటి మూసీ నది 111 జీవో రద్దు వల్ల అక్కడ అన్ని నిర్మాణాలు అయిపోతాయి. అక్కడ గట్టుగాలు ఉండవు, దానికి సంబంధించినటువంటి ఏ అవకాశం ఉండదు. ఇక్కడ హైదరాబాద్ నుంచే మొదలైన పూర్తిగా మురికిమయం అయిపోయి కేవలం హైదరాబాద్ డ్రైన్ కోసమే పరిమితమైనటువంటి అవకాశాలు కూడా. ఒకసారి దీనిపైన కృష్ణమూర్తి గారితో కూడా మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, ఎట్లా రేపు మూసిన పరిస్థితి ఏ రకంగా మారబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి? మరి ఈ 111 జీవో రద్దు వల్ల హైదరాబాద్ కు జరిగే విపరీత పరిణామాలు ఏమిటాయి? ఖచ్చితంగా మూసీ అనేది ఉస్మాన్ సాగర్ గండిపేటకు సంబంధించినటువంటి సర్ప్లస్ వాటర్ వస్తాయి. అక్కడ ఈ వికారాబాద్ నుంచి మొదలయ్యే వాటరు, ఫస్ట్ వికారాబాద్ నుంచి మొదలయ్యే సర్ప్లస్ వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ గండిపేట మన ఉస్మాన్ సాగర్లో స్టోర్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి సర్ప్లస్ వాటర్ కానీ మిగిలిన జలాలు వీటికి సంబంధించి మళ్ళీ మూసీలో వచ్చి సూర్యాపేట వరకు వెళ్ళాలి. నల్గొండ జిల్లా సూర్యాపేట వరకు ఆ మూసీ అది అట్లా పారుతా ఉంది. ఇక్కడ నీకు ఉస్మాన్ సాగర్ గండిపేటనే మొత్తానికి డిమాలిష్ చేసి దాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ చేసి ఇల్లు నిర్మించిన తర్వాత నీకు ఎక్కడ ఉంటుంది? రేపు వరదలు వచ్చినప్పుడు మొత్తం మునిగిపోతుంది. అంతే, ఏం లేదు. ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం మునిగిపోతుంది. సర్కార్ చేతులు లేవట్లేదు. ఈ సర్కారు ఉన్నా ఏ సర్కారు ఉన్నా సర్కార్ చేతులు లేవట్టాల్సిందే. మూసి ఎవరేం చేయరు. ఎందుకంటే చెరువులను కుంటలను మూసివేయడంతో ఈ ప్రస్తుతం వస్తున్నట్టు ఉపద్రవం చినుకు పడితే నగరం చెరువుగా మారడానికి కారణం ఏంటంటే చాలా మటుకు చెరువులు కుంటలు మూసేసి దాంట్లో రియల్ ఎస్టేట్ చేసి ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉంటున్నారు. పల్లవ ప్రాంతానికి నీరు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై మొత్తం నిండిపోతా ఉన్నాయి. ఇది ప్రస్తుతం జరుగుతున్న విషయం. మనం గ్రేటర్ హైదరాబాద్ తీసుకుంటే గతంలో 127 చెరువులు 126 చెరువులు ఉండే, వాటన్నిటి కనబడతాయి. ఎక్కడ ఉన్నో తెలుసులేవా అని. అంటే ఆ చెరువులలో ఉండాల్సిన నీరు ఆ చెరువులకు పల్లె ప్రాంతాల నుంచి వచ్చి లోతట్టు ప్రాంతంలో ఉండాల్సినటువంటి నీరు ఎక్కడికక్కడ పారిపోతుంటే, ఎక్కడ లోతుంటే అక్కడ పోయి పారిపోతా ఉంటే ఇళ్లలో చేరకపోతే ఏమవుతుంది? రేపు ఇదే పరిస్థితి వికారాబాదు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే గండిపేటతో పాటు మిగతా హైదరాబాదు ఇవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఖచ్చితంగా మూసీ కనుమరుగు ఖాయం. ఇప్పటికే మూసీ నదిలో విపరీతమైన అక్రమ కట్టడాలు వేశాయి. విపరీతంగా లారీల పార్కింగ్ కానీ మీరు ఏమైనా తీసుకోండి. కొన్ని చోట్ల అయితే ఈ కల్వర్ట్ల కింద కూడా కాపురాలు ఉంటున్నారు.
వాటిని మున్సిపల్ అధికారులకు తెలియదా తెలుసు. వాళ్ళకు రేషన్ కార్డు ఉంటుంది, అట్లా ఉన్న వాళ్ళకు కరెంటు కనెక్షన్లు ఇస్తున్నారు, ట్యాప్ కనెక్షన్లు ఉంటున్నాయి, అన్నీ ఇస్తున్నారు. వాళ్ళకు ఎట్లా ఇస్తున్నారు? ఇది రేపు జరగబోయేది కూడా అదే. మొత్తం అది అంటే కాదు. మూసి మొత్తం కూడా ఇప్పుడు మూసీలో అక్రమ కట్టడాల విషయం మాకు స్వయంగా ఇప్పుడు ఇమ్లీబన్ మెట్రో స్టేషన్, ఇమ్లీబన్ బస్ స్టేషన్ మూసీలో ఉన్నాయి. ప్రభుత్వమే అనేక రకాల అక్రమ నిర్మాణాలని మూసీలో చేసింది. అంటే మూసీని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేనట్టుగానే కనబడతా ఉంది తప్ప, మూసీలో ఉండే కట్టడాలను తొలగించాలంటే ముందుగా ఇమ్లీబన్ బస్ స్టేషన్ తొలగించాలి, తర్వాత ఆ మెట్రో స్టేషన్, మెట్రో పిల్లలు అన్ని నడి మధ్యలో వేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మీరన్నట్టు విపరీతమైనటువంటి వరదలు కనుక వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే మామూలు హైదరాబాద్ లో వర్షం పడితేనే విపరీతమైన వర్షం కాదు సార్, సాధారణ వర్షం పడ్డా భవిష్యత్తులో వికారాబాదు తదితర ప్రాంతాల్లో సాధారణ వర్షం పడ్డా హైదరాబాద్కు ముప్పు ఖచ్చితం. విపరీతమైన వర్షం అవసరం లేదు. కనీసం 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది అంటే చాలు హైదరాబాద్ మూలుతుందని మనం లెక్క పెట్టుకోవాలి. హైదరాబాద్ వాసులు ఆలోచన చేయాలి. ప్రత్యామ్నాయం ఏడ ఉన్నది, ఏడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని చెప్పేసి ఆ పునరావాసం తరలి వెళ్లాల్సిందే, నివాసాలను వదిలేదు. ఇది ఖచ్చితం సార్, జరగబోయేది అదే. రేపు భవిష్యత్ తరాలకు మనం చూస్తామా లేదా తెలుగుదేశం, కానీ మన పిల్లలే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. భవిష్యత్ తరాల వాళ్ళు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. చిరుకు పడితే వీళ్ళు గజగజ వణికే పరిస్థితికి హైదరాబాద్ వాసులు రాబోతున్నారు. ఇది గ్యారంటీ. ఈ జీవో వల్ల వాళ్ళ ఫామ్ హౌస్, వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసము హైదరాబాద్ ను సర్వనాశనం పట్టించేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయం ఈ జీవో తోటి రద్దుతోటే స్పష్టమవుతుంది. ఓకే కృష్ణ గారు, ఇది మనం స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎక్కడైతే మనకు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయో, ఎక్కడైతే మనం హైదరాబాదు మునిగిపోయేటువంటి అవకాశాలను దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇంకొక అంశం కూడా కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం ఇంకో అంశాన్ని తీసుకుంది. అది బీసీ కులవృత్తుల వారికి 1,00,000 సహాయం. ఈ 1,00,000 సహాయం చేయడం కోసం అందులో అది పూర్తిగా సబ్సిడీ కూడా కాదు, సబ్సిడీ ఎంత ఇవ్వాలనే దానిపైన కూడా తర్జన భర్జన పడుతున్నట్టుగా, దానికోసం ఒక మంత్రివర్గ సబ్ కమిటీని నియమించినట్టుగా కూడా ఇలా వార్తలు వచ్చినాయి. మరి అసలు ఒకవైపేమో దళితులకు 10 లక్షల రూపాయలు ఉచితం, దాంట్లో వాళ్ళు ఏ పథకం పెట్టుకున్నా దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అదే కోణంలో బీసీ బంధు కూడా ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది. కానీ ఇప్పుడు క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం. ఈ 1,00,000 రూపాయల ఆర్థిక సహాయంలో ఎంత సబ్సిడీ ఉంటుంది, ఎంత లోన్ ఉంటుంది అనేది ఇంకా తేలలేదు. అది తేలుతుంది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? రాజమౌళి గారు, బీసీలు అంటే ప్రభుత్వం ఏంది, ఎంత చిన్న చూపు ఏంది? 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం ఏంది, అందులో సబ్సిడీ ఎంతో ఆలోచిస్తామనడం ఏంది? అసలు దానికి 1,00,000 రూపాయలలో ఏమవుతుంది? ఈ రోజు దళితులకు 10 లక్షల రూపాయలు ఫ్రీ, ఏ పథకం పెట్టుకున్నా సరే దళిత బంధు 10 లక్షలు ఫ్రీ. బీసీలకు వచ్చేసరికి 1,00,000 రూపాయల ఆర్థిక సహకారం. దీన్ని ఎట్లా చూడాలి రాజమౌళి గారు? అది చెప్పినా కదన్నా, అది కేవలము రాజకీయ లబ్ధి కోసం ఆయన వాడుకుంటున్నాడు. ఆయన ఇచ్చేది లేదు, పోయేది లేదు. ఆ 1,00,000 రూపాయలు కూడా ఇయ్యాడు. గెలిచేదానికి ఒక మాట, గెలిచినాక ఒక మాట మాట్లాడతాడు. సో ఏంటంటే ఇప్పుడు చేతులకి వెళ్ళి ఓట్లు ఓయో ఈ బీసీలే అని చెప్పేసి వాళ్ళను బుజ్జగించే కార్యక్రమంలో మాత్రమే చేస్తున్నాడు తప్ప అది నాకు తెలిసి చిత్తశుద్ధితోనే దాన్ని అమలు చేస్తారని కూడా నేను అనుకోను. మీరు అన్నట్టు ఒకవేళ చేయాలనుకుంటే ఇప్పటివరకు రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదు? దాన్ని ఇప్పుడు ఇప్పుడు అది ఆల్రెడీ ఉంది. దాన్ని చేయాలంటే డబ్బులు రిలీజ్ చేయాలి. కానీ ఇదేంటి? ఇది కేవలం హామీనే కదా, నోటుకొచ్చింది మాట్లాడొచ్చు. ఇది అప్పుడేమంటాడు, నేను రేపు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి 1,00,000 ఇస్తాను అంటాడు. రాగానే మర్చిపోతాడు. అంతేందుకు హైదరాబాద్ లో 10,000 ఇస్తా అని చెప్పి ఇచ్చిండా, దాన్ని పక్కన పెడదాం. వరంగల్లో ఒక సభలో జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పిండా. మాట్లాడుతూ ఆయన పేరు పెట్టి పిలిచి, అరే మనం వచ్చే వారం నుంచి వరంగల్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నాడు. ఇవన్నీ ఇట్లాంటి మాటలే. దీంతో వచ్చేది పోయేది లేదు. అసాధ్యమైన హామీలను ఆయన ఇవ్వడం, అవన్నీ ఆయనకు ప్రజలు మోసం చేయడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. సో మళ్ళీ మనం తిరిగి మళ్ళీ పాయింట్ అక్కడనే చూపించాలి. ఈ పాయింట్ నేను అనేది, ఈ సోషల్ మీడియా ద్వారానే, ఈ మెయిన్ మీడియా అయితే పట్టించుకోదు. ఈ సోషల్ మీడియా ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరము ఎవరికైతే అధికారంలో రావాలనుకున్నారో వాళ్ళు చేయాల్సింది. అంతే తప్ప ఈ ప్రజలు తిరగబడితే ఏమవుతుంది అనేది ఆలోచించాలి. అది అంతే తప్ప అది బీసీకి అయితే
ఒట్టి ఫేక్ అది. కృష్ణమూర్తి గారు, రాజమౌళి గారు స్పష్టంగా చెప్పినారు అది ఫేక్, అది అయ్యే అవకాశం లేదు. బీసీలను ఆయన పట్టించుకోడు, ఊరికే రూపాయలు ఇస్తామని చెప్తాం, మళ్ళీ అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టేటువంటి ఒక కార్యక్రమం అని చెప్తాను. మీరెట్లా చూస్తారు? అది కరెక్టే కదా. బార్బర్ షాపులకు ఫ్రీ పవర్ చాలా అద్భుతంగా అమలు చేస్తున్నారు, దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఈ కేసీఆర్ ప్రభుత్వము బార్బర్ షాపులకు, రాష్ట్రంలోని అన్ని బార్బర్ షాపులకు ఫ్రీ పవర్ ఇస్తూ చాలా అద్భుతంగా నిలిచింది, దేశానికి ఆదర్శంగా నిలిచారు. రేపు బీఆర్ఎస్ ద్వారా దేశ ప్రధానిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత చేపడితే దేశంలోని అన్ని షాపులకు ఇదే రకమైనటువంటి విషయాన్ని, ఇదే రకమైన పథకాలు అమలు చేస్తారు. అదే రకంగా హ్యాండ్లూమ్ కార్మికులకు, హ్యాండ్లూమ్ కస్టమర్లకు, వాటికి కూడా ఫ్రీ పవర్ చాలా అత్యద్భుతంగా చేస్తున్నారు. మీరు సిరిసిల్ల అక్కడికి వెళ్ళి తెలిసిన వస్తుంది, లేదంటే వేములవాడ, సిరిసిల్ల, నారాయణపేట, మీరు ఎక్కడ హ్యాండ్లూమ్స్ పవర్ లూమ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీకు తెలిసిపోతుంది ఏ రకంగా అమలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా అమలు చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ పాలన దేశానికే ఆదేశం, ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంది ఆయన పాలన. కేసీఆర్ పాలన ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంది, దేశానికి ఆదర్శంగా నిలిచి ఆయన పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ధోబీ ఘాట్లకు ఫ్రీ పవర్ చాలా అద్భుతంగా ఇస్తున్నారు. ఇది అంతే, రేపు జరగబోయేది కులవృత్తులకు రూ. 1,00,000 అనేది ఇది అంతే అద్భుతంగా నిలుస్తుంది. పథకం పేరుకు మాత్రమే వెళ్ళిపోతుంది. రైతు రుణమాఫీని ప్రపంచంలోనే దేశంలోని ఏ రాష్ట్రం తీసుకునే విధంగా రైతు రుణమాఫీని తీసుకున్నారు వీళ్ళు. చాలా అద్భుతంగా అమలు చేసేది వీళ్ళు. అమలు చేయలేదు కదా, చాలా అమలు చేసేది, అద్భుతంగా అమలు చేసేది. ప్రపంచాన్ని అబ్బరు. మోడీకి దమ్ముందని అడుగుతారు వీళ్ళు. మేము తీసుకున్న పథకాన్ని మోడీ అమలు చేస్తుంది అంటారు. అవును, మోడీ అమలు చేయట్లేదు, కరెక్టే. ఎందుకంటే ఆయన చేయాల్సిందే చేసేదే చెప్తున్నారు. ఆయన వీలైన మటుకు అమలు చేస్తున్నారు. కానీ దాని మీద విమర్శలు చేస్తున్నారు. చేయొచ్చు, రాజకీయ పార్టీ నమ్ము ఖచ్చితంగా విమర్శలు చేసుకోవచ్చు. కానీ వీళ్ళు చేయని అమలు చేసినట్టు చెప్పి మేము చేస్తున్నాం, రైతులకు 10,000 నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇచ్చిర్రు, అద్భుతంగా ఇచ్చిర్రు. ఆయన ఏమన్నా హరీష్ రావు రైతులకు 10,000 మేము ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని. పొరపాటున కేంద్ర ప్రభుత్వం మేము కూడా ఇస్తామంటే ఆ డబ్బులు మీరు తీసుకొచ్చి మేమే 10,000 ఇచ్చిన, కేంద్రం ఇచ్చిందనే వారు వీళ్ళు. కేంద్రాన్ని నివేదిక ఏది ఇవ్వరు. ఆ 10,000 వీళ్ళు ప్రకటించినటువంటి 10,000 రూపాయలు కూడా విపత్తుల నివారణ సంబంధించి కేంద్రం ఇచ్చిన రైతులకు అది కూడా అందలేదు. అది అంటే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి తీసుకొని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బదలాయింపు చేసుకొని అక్కడి నుంచి వీళ్ళు ఇవ్వాలి. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ఖాతాలకు మళ్లించుకున్నప్పటికీ రాష్ట్ర ఖాతా నుంచి రైతులకు అందలేదని నేను అంటున్నాను. రైతులకు ఇవ్వలే, కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, మేము ఇస్తామని చెప్పేసి. కానీ ఇంతవరకు రైతులు ఏ రైతులకు వేశారు చెప్పండి? మీటూరు అయితే ఏనూరు అయితే వేస్తున్నారా? వేశారా? వాళ్ళకు ఎవరికి వేశారు? వీళ్ళు ఎవరికి వేయలే కదా. మనము చర్చించుకోవాల్సింది ఉన్నది అదేంటంటే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతా ఉన్నాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యిండు, డికే శివకుమార్ను ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టిండ్రు. ఆ ప్రభావం రాష్ట్రం మీద ఉంటుందని చెప్పి అనేక రకాల ఊహాగానాలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయంగా లబ్ధొందడం కోసం ప్రతి ఒక్కరూ బీసీల పాట పాడుతూ ఉన్నారు. తాము ఏ రకంగా ముందుకు పోవాలని రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా 2 అంశాలు జరిగినాయి. ఇక్కడ రెండింటిలో మొదలు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు బీసీల అంశం మాట్లాడుతున్నాం. కాబట్టి నిన్న ఓబీసీ మోర్చా సమావేశం జరిగింది. భారీ ఎత్తున డాక్టర్ లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా అఖిల భారత అధ్యక్షులు మాట్లాడిండ్రు, బండి సంజయ్ గారు మాట్లాడిండ్రు, తర్వాత ఎంపీ అరవింద్ గారు, ఈటల రాజేంద్ర గారు, ఇట్లా చాలా మంది నాయకులు మాట్లాడే వాళ్ళు చెప్పింది ఏంటంటే బీసీ బడ్జెట్ ప్రత్యేకంగా పెట్టు, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు జనాభా ప్రాతిపదికన మనము ఇది బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఒక మాట స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది. అంటే రాజమౌళి గారు చెప్పండి, దీన్ని ఎట్లా నిజంగానే బీసీ బడ్జెట్ అనేటువంటి మాట ఒకటి, బీసీ కార్పొరేషన్ కు రాజ్యాంగ హోదా ఇస్తామని చెప్పి 2 మాటలని ప్రధానంగా బీసీ మోర్చా సమావేశంలో చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? బీసీ బడ్జెట్ అనేది ఏ రకంగా ఉండాలి, బీజేపీ అనుకుంటున్నటువంటి బీసీ బడ్జెట్ ఏ రకంగా ఉండబోతా ఉంది? ఒకసారి రాజమౌళి గారు మీరు చెప్పండి అన్న. ఇప్పుడు బీసీకి సపరేటు, ఓబీసీకి సపరేటు, ఎస్సీకి సపరేటు, ఎస్టీకి సపరేటు అనే కంటే, అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏముందో నాకు తెలియదు. వాళ్ళు ఏం ప్లాన్ లో ఉన్నారు, ఎట్లా ఉన్నారు అన్నది వాళ్ళకి తెలియాలి, అది పార్టీకి సంబంధించిన విషయం. కానీ ఇక్కడ ఒక సామాన్యుడు ఏం ఆలోచిస్తారంటే
వీళ్ళు కూడా మామూలుగానే అంటే ఇటు కాంగ్రెస్ తర్వాత బిఆర్ఎస్ లాగానే వీళ్ళు కూడా కులాలను విడదీసి ఆ రాజకీయం చేస్తున్నారా అని చెప్పేసి చిన్న డౌట్ అయితే ప్రజలలోకి వెళ్ళిపోయింది. నాకు నిన్న ఈవినింగ్ నేను చాలా మందితో ఇంటరాక్షన్ అవుతున్నాయి. మళ్ళీ వాళ్ళు తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపం ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళు కూడా విడదీస్తున్నారు. ఎందుకు మొత్తం హిందూ ఐక్యత అంటలేరు? హిందువులు మొత్తం మనము కలిసికట్టుగా ఈ దేశానికి ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ పోదామని ఎందుకు అంటలేరు అని చెప్పేసి ఒక అసహనం అయితే ప్రజలలో ఉంది. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన. సో మరి వాళ్ళ స్ట్రాటజీ ఏంటో నాకు తెలియదు కదా, నేను తెలియనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం బాగుండదు. కాకపోతే ఏంటంటే సరే వాళ్ళు ఆలోచించినట్టు బీసీది అది దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడుతుందంటే లెట్ దెమ్ గో అండ్ రీచ్ దేర్ గోల్స్. కానీ ప్రజలలో మాత్రం ఒక భావం అయితే వచ్చేసింది, అరే మేము కొత్తగా నమ్ముతున్నాము బీజేపీని, మళ్ళీ బీజేపీ ఇట్లా చీల్స్తుంది అని చెప్పేసి ఒక వాదన అయితే వినబడుతుంది. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎందుకంటే కర్ణాటకలో ఎలక్షన్స్ లో వాళ్ళు నమ్ముకున్నది ఏంటంటే కాంగ్రెస్ కేవలం బీజేపీని కొట్టాలి అని అంటే హిందువులను నమ్ముకోలే వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు అంటే హిందువుల ఓటు ఎట్లాగో మాకు కొంత పర్సెంట్ వస్తాయి కాబట్టి మిగతా వాళ్ళను మైనారిటీలను నమ్ముకున్నారు. అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. సో వాళ్ళను గంప గుర్తుగా కొనేశారు. మొత్తం వాళ్ళకున్న ఓట్ పర్సెంటేజ్ మొత్తం వన్ సైడెడ్ గా కాంగ్రెస్ కేసుట్లా గెలిచింది. మీరు ఇవన్నీ అనాలిసిస్ చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ పర్సంటేజ్ ఎట్లా ఉంది ఏందన్నది. సో వాళ్ళు అక్కడ ఆ ప్లాన్ చేసారు, గెలిచారు. కానీ ఇక్కడ వీళ్ళు అట్లా చేస్తే గెలవరేమో, ఎందుకంటే వీళ్ళకు అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శత్రువులే, అంత దుర్మార్గులు దృష్టిలో ఉన్న వాళ్ళందరూ శత్రువులు అవుతున్నారు. కాబట్టి నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే విన్న వాళ్ళ ప్రజల విశ్లేషణ వాళ్ళ మనసులలో ఉన్న కోరికను బట్టి వీళ్ళు అంతా మనం ఒక్కటే అన్న భావనతో పోతే బాగుంటుందేమో అనుకుంటున్నా నేను. సో మరి వాళ్ళ స్ట్రాటజీ ఏంటో నాకు తెలియదు, దాన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది. అది ఓకే. బీసీ బడ్జెట్ ఒకటి, బీసీ కమిషన్ కి రాజ్య హోదా, ఈ రెండు అంశాలు నిన్న ప్రధానంగా బీజేపీ ఓబీసీ మోర్చాలో చేసినటువంటి తీర్మానాలు ఏంటి. బీసీ బడ్జెట్ మరి ఇప్పటిదాకా బీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తే మళ్ళీ అన్ని ఇప్పుడు ఇందాక రాజమౌళి గారు చెప్పిన అనేక కులాలు అందులో ఇవి ఉంటాయి, మరి కులానికి ఇంత బడ్జెట్ అనేది కేటాయించాల్సి వస్తుందా? బీసీలలో చాలా చిన్న కులాలు ఇప్పటిదాకా కనీసం సర్పంచ్ కూడా గెలువనటువంటి అనేక రకాల కులాలు ఉన్నాయి. చాలా చిన్న జనాభా, చిన్న ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కులాలు ఉంటాయి. వీటన్నిటి పరిస్థితి ఏంటి? నిజంగానే బీసీ బడ్జెట్ అంటే మరి అందరికి సమానమైనటువంటి అవకాశాలు లభిస్తే మళ్ళీ అందులో కూడా రాజ్యాంగ పరంగా అంటే అధికారం ఎవరుకుంటే వాళ్ళకి ఎక్కువ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎట్లా ఎక్కడైనా సరే కర్ర ఉందోనే బరే అంటారు కదా. ఎవరు అధికారంలో ఉంటే, ఏ వర్గం అధికారం ఉంటే వాళ్ళకి ఎక్కువ ఆట పోతుంది. అది మన మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక అలవాటు. ఏ సామాజిక వర్గం అధికారంతో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారు. అది ఎంత ఉన్నది సామాజిక వర్గము, ఉన్నటువంటి సామాజిక వర్గంలో వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అనే కాదు. తాజాగా మన రాష్ట్రంలో మనం తీసుకుంటే ఆ సామాజిక వర్గం బాగుంటుందా లేదా అనేది ఆలోచించాలి. అధికారంలో ఉన్న సామాజిక వర్గం వర్గీయులు ఎక్కువ మటుకు వాళ్ళు కొంత లబ్ధి పొందుతా ఉన్నారు, అన్నిటిలో వాళ్ళ కొంత స్థానం ఉన్నది. అయితే వాళ్ళ రాష్ట్ర జనాభా వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అనేది ఇక్కడ మనకు అప్రస్తుతం. దాని గురించి ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దాని గురించి తెలుసు. ఇప్పుడు రేపు బీసీ బడ్జెట్ పెట్టినా ఇదే. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్లలో ముఖ్యంగా బీసీగా ప్రధానమంత్రి ఉన్నప్పటికీ బీసీ శాఖకు ఒక మంత్రిని ఏర్పాటు చేయలేదు. బీసీ శాఖ అని ఒకటి మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని వాళ్ళు అడుగుతా ఉన్నారు. దీని విషయంలో బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది రోజు రోజుకు డిమాండ్ పెరిగింది. అయితే బీజేపీ చెప్తా ఉన్నది, మేము 26 మంది బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళ మంత్రులకు ఇచ్చాము, మైనార్టీలను 4కి ఇచ్చాము, ఇట్లా చెప్తా ఉన్నారు. అది కాదు. జరగాల్సింది ఏంటంటే వాళ్ళకు ఒక మంత్రిత్వ శాఖను సపరేట్గా ఇవ్వమని అడుగుతా ఉన్నారు బీసీ సంక్షేమం. కారణం ఏంటంటే ఆ శాఖకు కొంత బడ్జెట్ వస్తే దాంట్లో జనాభా ప్రాతిపదికన ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, అంటే వృత్తుల వారిగా అనుకోండి, జనాభా వారిగా అనుకోండి, లేదంటే వాళ్ళ సామాజిక వర్గ సమీకరణలో భాగంగా వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ వాళ్ళు కేటాయిస్తారు. ఆ అంశాన్ని వాళ్ళు ఫస్ట్ దీని విషయంలో కొంత బీజేపీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ మంత్రిత్వ శాఖను కేంద్రంలో ఏర్పాటు చేస్తే ఇవన్నీ ఉండే కదా, ఆ వర్గాలు వాళ్ళకు ఏం కావాలనే విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సాధించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అనేది ఒకటి. రెండోది, బీసీ జనాభా అంటే జనాభా సేకరణలో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అడ్డుపడుతున్నది. దానికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వాలి కదా. ఇస్తేనే కదా ఎంత జనాభా ఉన్నారు, ఏ వర్గానికి ఎంత కావాలి, ఏంటి అనేది కొంత స్పష్టత వస్తుంది అనేది. ఈ రెండు అంశాల మీద నిన్న ఓబీసీ మోర్చా సమావేశంలో అటు లక్ష్మణ్ గారు కానీ, లేకపోతే ఇటు బండి సంజయ్ కానీ, లేదంటే మిగతా వాళ్ళు ఎవరైనా సరే నేతలు ఈ విషయంలో కొంత స్పష్టత ఇచ్చి ఉంటే, అంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో బీసీ మంత్రిత్వ శాఖ మీద కొంత రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూ ఉన్నది. పెరిగినప్పుడు ఆ డిమాండ్ను పక్కకు పెట్టకుండా దాని మీద ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ప్రభుత్వ ఆలోచన ఏంటి అనే విషయంలో కొంత స్పష్టత ఇచ్చి ఉంటే అది బాగుండేది, ఇంకా కొంత లబ్ధి చేకూరేది. ఎస్సీ మంత్రిత్వ శాఖను ఏదైతే ఏర్పాటు చేసి అక్కడ కొంత కార్యక్రమాలు చేపడుతున్నారో, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వల్ల నాకు తెలిసి ప్రభుత్వానికి నష్టం ఉండదు. ఉన్న బడ్జెట్లోనే కొంత నిధులు అర్జెంట్ చేయడం సాధారణంగా ఇప్పుడు వేరు పద్ధతుల కింద బడ్జెట్ కేటాయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అలా కాకుండా ఒకటేసారి బీసీ సంక్షేమానికి ఇంత బడ్జెట్ అది ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ వృత్తుల కారుగా, చేతుల వారుగా, చేతి వృత్తుల ఏ రకమైనటువంటి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తారనే విషయంలో ఆ మంత్రిత్వ శాఖ కొంత కసరత్తు చేసి ఆ నిధులను పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇవ్వచ్చు. ఇదే డిమాండ్ రాబోయే ఎన్నికల్లో ప్రధాన మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని వీళ్ళు గుర్తించి ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రసాద్ ఇంకోటి మాట్లాడుకోవచ్చు కృష్ణమూర్తి గారు. ప్రధానంగా ఏంటంటే బీసీ అనేటువంటి అంశాన్నే బీజేపీ ప్రధానంగా తీసుకుంటా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ చేసింది, తర్వాత రైతు డిక్లరేషన్ చేసింది, కానీ బీజేపీ బీసీ అంశాన్ని ప్రధానంగా తీసుకుంటా కనబడతా ఉంది. ఎన్నికల వ్యూహం కనబడతా ఉంది. అంటే గతంలో దత్తాత్రేయ గారు అధ్యక్షుడిగా ఉన్నారు, దాని తర్వాత లక్ష్మణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు, దాని తర్వాత కిషన్ రెడ్డి గారు, దాని తర్వాత ఇప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్షుడు. అంటే బీసీ నాయకత్వం బీజేపీలో అధికంగా ఉంది కాబట్టి బీసీలను ఆకర్షించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. ఇది ఎంతవరకు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా బీజేపీలో బీసీ నాయకత్వం కొంత ఉన్నప్పటికీ ఆ వర్గానికి సంబంధించిన విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తుందనే అపప్రద కొంత మూట కట్టుకుంటా ఉన్నది కొన్ని రోజులుగా. వివిధ సందర్భాల్లో ఆ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడము, వాళ్లకు ప్రధానమైన బాధ్యతలను కట్టబెట్టకపోవడం, ఇట్లాంటి కొన్ని అంశాలలో బీజేపీ పైన కొంత ప్రజల్లో కొంత అపప్రద ఉన్నది. కొంత అభద్రత కూడా బీసీలలో, పార్టీలో బీసీలలో కూడా కొంత అభద్రతా భావం ఉన్నది. వీటన్నింటినీ కొంచెం నివృత్తి చేయాల్సిన అవసరం పార్టీ నాయకత్వమే స్పష్టంగా ఉన్నది. నిన్న ఏదైతే ఓబీసీ మోర్చా సమావేశంలో మాట్లాడిన వాళ్ళైనా సరే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని బీసీ అంటే పార్టీకి చెందిన బీసీ ముఖ్య నాయకులను కూర్చునబెట్టుకొని కొంత మాట్లాడితే వాళ్ళకున్న సందేహాలు నివృత్తమయ్యే అవకాశం ఉంది. అలా చేయడం లేదనేది పార్టీలోని అంతర్గతంగా జరుపుకున్న చర్చ. బీసీలలో అంటే నేను బీసీ కాబట్టి అని పట్టించుకోవట్లేదు అనే అభిప్రాయం కొంతమంది నాయకులు స్పష్టంగా ఉన్నది. వాటి విషయంలో పార్టీ కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ప్రసాద్ గారు. ఓకే, ఇంకో ముఖ్యమైనటువంటి అంశం కూడా మనము చర్చకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేసిన, కేసీఆర్ ను దించాలంటే కేసీఆర్ వ్యతిరేకులు అందరూ కాంగ్రెస్ లోకి రండి, అవసరమైతే నేను 10 మెట్లు దిగుతా అని చెప్పి వారు బహిరంగంగా ఈటల రాజేందర్ గారికి, అట్నే వివేక్ వెంకటస్వామి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని, ఇట్లా అనేక మందిని పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించారు. రాజమౌళి గౌడ్ గారు ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి ఆహ్వానాన్ని ఆహ్వానించడం, టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ని ఎదుర్కొనేటువంటి శక్తి కాంగ్రెస్ కి ఉందని చెప్పారు. దీన్ని ఏ రకంగా చూడాలి రాజమౌళి గారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీలో 10 మెట్లు దిగుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం, ఇవన్నీ ఎట్లా? ఓన్లీ కర్ణాటక తెలిసినంత మాత్రాన తెలంగాణలో బలపడతాం అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్లా దీన్ని ఎట్లా అన్న? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో కేసీఆర్ గారిని దించడానికి మనమందరం వ్యతిరేక శక్తులు కలిసి ఆయన మీద పోరాడదాం అన్న పాయింట్ ఏదైతే ఉన్నదో అది చాలా చిన్నపిల్లలు మాట్లాడే మాట అది. ఎందుకంటే కేసీఆర్ గారి మీద చాలా మందికి వ్యతిరేకత ఉంది. వ్యతిరేక శక్తులన్నీ మనం కలిసి పోరాడదాం అన్నది హాస్యాస్పదం. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసిన అవినీతికి ఇట్లా అని చెప్పి ప్రజలకు విడమర్చి చెప్పాలి. విడమర్చి చెప్పి
ప్రజలను ఏకీకృతం చేసి ఓట్లు సంపాదించుకునే ఆలోచనలు ఉండాలి కానీ కేవలం లీడర్లను పట్టుకొని మీరు రండి అంటే ఒక్క లీడర్కి 10 మంది ఎంబడి ఉండరు. లీడర్లు ఎంబడి తిరిగేటోళ్ళు అందరూ మందు కోసం పైసల కోసం తిరిగేటోళ్ళే. ప్రజాక్షేత్రంలో మీరు వెళ్ళండి, ప్రజలకు భరోసా కల్పించండి, ప్రజలకు నిజాలు చెప్పండి, ప్రజల చైతన్యం తీసుకెళ్ళి రావాలి కానీ ఈ 10 మంది నాయకుల్ని చేతులలో పట్టుకొని వస్తే ఏం లాభం? అఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బు కూడా కావాలి, అది కావాలంటలేను. కానీ ఆయన ఏదైతే అన్నాడో దాంతోనే అర్థమైపోయింది కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉన్నది అన్నది. అంతే తప్ప అది ఏం కానీ ఏదైతే నువ్వు ప్రజలకు చెప్పాలనుకున్నావు బలంగా చెప్పాలి. ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఏది కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే 40% అవినీతి అన్నది ప్రజలకు తీసుకెళ్లారు వాళ్ళు. సో అట్లనే ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 30% కమిషన్ తీసుకుంటున్నారు 10 లక్షలల్లా అన్నది ఆయన నోటి నుంచి వచ్చింది. కాబట్టి ఆ మాటను నువ్వు ప్రజలకు తీసుకుపోవాలి తప్ప ఈ నాయకులను పిలిచి నేను మన శక్తులను ఏకమైతా అంటే మాత్రం ప్రజలు నిన్ను కూడా నమ్మరు. సో అఫ్ కోర్స్ మళ్ళీ అక్కడ జరిగిందే ఇక్కడ జరుగుతుంది అన్నది కూడా నమ్మకం లేదు. అది ఎక్కడెక్కడ పరిస్థితి అక్కడక్కడ ఉంటాయి. అది కృష్ణమూర్తి గారు, ఎట్లా రేవంత్ రెడ్డి గారి ఆహ్వానాన్ని ఎట్లా చూడాలి? మీరందరూ కాంగ్రెస్ లోకి రండి, మనం బలంగా కేసీఆర్ తో కొట్లామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని ఏ రకంగా చూడాలి? అంటే శత్రువు మిత్రుడు అనే ఒక సామెత అండి. బీజేపీకి కాంగ్రెస్ కు ప్రధాన శత్రువు కేసీఆర్, అంటే రాజకీయ పరంగా. ఇక్కడ బీజేపీలోని ఎవరైతే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద అసంతృప్తిగా ఉండి కొంతకాలంగా పార్టీ నాయకత్వాన్ని మార్చండి, కేసీఆర్ గదించాలంటే పార్టీ నాయకత్వంలో మార్పు కావాలని కోరుతున్నారు ఎవరైతే, అంటే పార్టీ అంతర్గతంగానే వాళ్ళు బహిర్గతంగా రావట్లేదు, వాళ్ళకు కూడా కేసీఆర్ శత్రు. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే శత్రువుల వందం ఏకం అవుదాము, శత్రువులు కొట్లాడుకోకండి, మీకు బీజేపీలో పొసగడం లేదు, బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కొంత ఇబ్బందికరంగా ఉంటే నేను దిగుతాను, పార్టీ నాది కాదు, పార్టీ సోనియా మల్లికార్జున ఖర్గే వాళ్ళని చూడండి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మీరు ఇక్కడ చూడకండి, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయమని మీరు భావించకండి, మీరు నా నాయకత్వంలో పనిచేయకండి, నేను నా నాయకత్వంలో నా పని చేయండి అని మిమ్మల్ని నేను కోరట్లేదు. మీరు సోనియా నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే నాయకత్వంలోనే మీరు పనిచేయండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలోకి రమ్మని చెప్పారు, అవసరమైతే 10 మెట్లు దిగుతా అని కూడా చెప్పారు. అంటే కేసీఆర్ అనేవాడు బలమైన శక్తిగా తయారయ్యారు రాష్ట్రంలో. కాబట్టి ఆయనను గద్దెదించాలంటే మనమందరము ఏకం కావాలి. అంటే ఇట్లా సేమ్ ఇదే డైలాగ్ బీజేపీ కూడా అంటా ఉంది కదా, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యన ఐక్యత కుదిరేటువంటి అవకాశాలని జాతీయ స్థాయిలో ఒక ఫ్రంట్ కడతా ఉన్నారు, అందులో బీఆర్ఎస్ కూడా పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చేటువంటి ప్రకటనకి ఏ మేరకు విలువ ఉంటుంది? అంటే ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అది జగమెరిగిన సత్యం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ చూడాలి తెలంగాణకు సంబంధించి. రేవంత్ కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాలంటే కర్ణాటకలో మాదిరిగా ఎన్నికల్లో పోటీ చేయకుండా బీఆర్ఎస్ గా అవతరించిన తర్వాత కర్ణాటక ఎన్నికలు వచ్చాయి, దాంట్లో కేసీఆర్ పోటీ చేయలేదు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కేసీఆర్ పోటీ చేయకుండా కాంగ్రెస్ మద్దతు ఇస్తే బేషరతుగా తీసుకుంటాం, బేషరతుగా మద్దతు ఇవ్వాలి, దాన్ని ఆయన కేసీఆర్ నాయకత్వాన్ని మేము ఒప్పుకుంటాం, ఆయన పోటీ చేయదు, ఎక్కడ కూడా పోటీ చేయదు, ఆ పార్టీ కానీ వాళ్ళు కానీ ఇక్కడ పోటీ చేయదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం. ఇక్కడ మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ రెండు పార్టీలు ఏకమవుతాయా కాదా అనేది ఇప్పటికిప్పుడు తేల్చడం కూడా కష్టమే. కాకపోతే జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బలమైనటువంటి మోడీ నాయకత్వాన్ని పక్క జరపాలి అనుకున్నప్పుడు ఈ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. మొన్న ఈ తరహాలోనే కర్ణాటకలో అన్ని ఏకమై కొంత బీజేపీని పక్క జరిపారు. రాబోయే కాలంలో మన శరద్ పవార్ కూడా చెప్పారు, కర్ణాటక పాలసీని దేశవ్యాప్తంగా అమలు చేస్తే తప్ప మోడీని జరపలేమని చెప్పారు ఆయన. అంటే ఈ తరహా అయితే అప్పుడు మాత్రమే ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కలిసే అవకాశం. జాతీయ స్థాయిలో ఈ పరిణామాలకు ఇప్పటి జాతీయ స్థాయిలో
పక్కకు జరపాలంటే ఏ రకమైనటువంటి ఒక వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పి మిగతా రాజకీయ పార్టీలు భావిస్తా ఉన్నాయో, తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ను పక్కకు జరపాలంటే అదే రకమైనటువంటి వ్యూహం అవలంబించాలి. ఇక్కడ అందరం గట్టిగా కొట్లాడితేనే బీఆర్ఎస్ ని బయటకు పంపొచ్చు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి. సరే, ఇది ఏ మేరకు సఫలీకృతమవుతుంది, రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానానికి ఎంతమంది స్పందిస్తారు, మిగతా వాళ్ళందరూ అయితే మేము కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ప్రసక్తి లేదని చెప్పి చెప్పినటువంటి మాట కూడా మనం చూసినాం. ఇది ఈ రోజు ఎదురుచే కార్యక్రమం. మనం స్పష్టంగా ఇందులో చర్చించినటువంటి అంశాలు 111 అందువల్ల ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోబోతుంది. దానివల్ల పర్యావరణానికి చాలా ఇబ్బంది అనేది ఒకటి. బడుగు బలహీన వర్గాలకి బీసీలకు ₹1,00,000 సాయం అన్నది కూడా కేవలం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అంశంగానే మనం చూడొచ్చు అనేది ఈ చర్చ సందర్భంగా మనకు తేలినటువంటి అంశం. ఇది ఈ రోజు ఎదురుచే కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎదురుచే కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కృష్ణమూర్తి గారికి అలాగే రాజమౌళి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఈ రోజు మళ్ళీ రేపటి ఎదురుచే కార్యక్రమం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.